ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సేవించే మన దేవుడు ప్రార్థనలను విని సహాయం చెయ్యడమే కాకుండా మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేవాడు. ఈనాడు ఏ మనుషుని జీవితంలో కుటుంబంలో చూసినా ఎన్నో బాధలు, అనేకమైన కష్టాలు, నిందలు, అవమానాలు, శ్రమలను బట్టి దినమంతా కన్నీరు కార్చేవారు ఎంతోమంది. ఈ కన్నీటిని, ఈ దుఃఖాన్ని దేవుడు దూరపరుచుతానంటున్నాడు. మరణము ఇక ఉండదు, దుఃఖముండదు, ఏడ్పు వేదన ఇక ఉండదు అని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, గడిచిన దినములలో ఎంతో దుఃఖించినావేమో, ఏడ్చి ప్రలాపించినావేమో, అనేకమైన భయాల మధ్య కృంగిపోయావేమో. అయితే మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనంలో నుండి ఒక గొప్ప స్వరం చెబుతుంది. మనందరికీ తెలుసు, ఈ లోక రాజులు సింహాసనం మీద కూర్చొని ఏదైనా శాసనం చేసినా, ఆజ్ఞ ఇచ్చినా అది తప్పకుండా జరుగుతుంది కదా. మరి ఈ లోక రాజుల కంటే మన దేవుడు గొప్పవాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవతలకు దేవుడండి. ఈ భూమి మీద పరలోకంలో ఆ దేవునికి మాత్రమే సర్వాధికారములు కలవు. లోకంలో ఉన్న ఆశలు, లోకంలోని ప్రతి మనిషి గతించిపోవచ్చు. కానీ దేవుని చిత్తమును జరిగిస్తూ ఆయనకిష్టలంగా జీవించేవారు నిరంతరము నిలిచి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని వెంబడిస్తూ ఆయన యందు భయభక్తులు గలవారి తలల మీద నిత్యానందం ఉంటుంది. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతాయి. యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. చీకటి, బాధ, కష్టం అస్సలే ఉండదు. ఇప్పటి నుండి మన దుఃఖ దినములను ఆ దేవుడు సమాప్తం చెయ్యబోతున్నాడు. ఇంతకాలం అనేకుల ద్వారా నిందలను, అవమానాలను భరిస్తూ వారి సూటిపోటి మాటలను భరించలేక ఎంతో కన్నీరు కార్చి దినములను అతి కష్టంగా గడిపినావేమో. ఇప్పటి వరకు కూడా నీకు దుఃఖించే పరిస్థితులే ఎదురైనాయేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడంటున్నాడు, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన వాడు. ఆయన చెప్పింది తప్పకుండా జరుగుతుందండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట మీద ఆశ పెట్టుకొని జీవించుదాము. దేవుడు తప్పకుండా మన జీవితంలో తన యొక్క అద్భుత కార్యములను జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారని, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నావని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడున్న మనము రేపు ఉంటామో ఉండమో తెలియదు. దేవుడు ఈ సంవత్సరం అంతా ఎంత అద్భుతంగా మనల్ని రక్షించాడు కదండి. ఎన్ని దుఃఖించే సమస్యలు, శ్రమలు వచ్చినా వాటి ద్వారా మన ప్రాణానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడినాడు కదా. ఇక ముందు కూడా ఆ దేవుడు మనల్ని తన కనుపాపలాగా కాపాడుతూనే ఉంటాడండి. ఎప్పుడంటే ఆ దేవుని పూర్ణ హృదయంతో సేవిస్తూ, ఆయనకు ప్రార్థిస్తూ, ఆయన ఆజ్ఞలను గైకొంటే, తన చిత్త ప్రకారంలో నడుచుకుంటే ఆ దేవుడు తన వాగ్దానములను మన జీవితంలో జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, గడిచిన దినములలో ఎక్కడైతే దేవునికి విరోధంగా జీవించామో, ఏ విషయంలో తప్పిపోయామో, ఎంత అవిధేయతగా ప్రవర్తించినామో,
గతించిపోయిన దినములు చాలండి. నూతన సంవత్సరం రాబోతుంది. ఇప్పుడైనా దేవునికిష్టలంగా ఆయన చిత్తాన్ని జరిగించే వారిమిగా జీవించుదాము. ప్రియ దేవుని బిడ్డ, ఏ సమయాన ఆ దేవుడు వస్తాడో తెలియదు. దొంగ వలె వస్తానన్నాడు. కాబట్టి మనము సిద్ధపడి ఉందాము. దేవునితో ఎత్తబడే గుంపులో ఉందాము. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందామండి. అక్కడ మరణముండదు, దుఃఖముండదు, ఏడ్పుండదు. వేదన, బాధ, కష్టము, నిందలు, అవమానాలు, ద్వేషాలు అస్సలు ఉండవండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుని రాకడ సమయం వరకు మనము ప్రార్థనలో కనిపెట్టుకొని ఉందాము. దేవునికి ఇష్టలంగా జీవించుదాము. ప్రతి దినము ఆ దేవునికి ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు నచ్చినట్లుగా జీవించితే తప్పకుండా ఆ దేవాది దేవుడు తన పరలోక రాజ్యంలో మనల్ని కూడా చేర్చుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, మరికొన్ని దినములలో నూతన సంవత్సరం రాబోతుంది. కాబట్టి నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టలంగా బ్రతుకుదాము. అప్పటి వరకు ఆ దేవుని కృప, ఆయన కాపుదల, భద్రత మనందరి చుట్టూ ఉంటుంది. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరు మాత్రమే అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడో తండ్రి. మీరు మాత్రమే నీ బిడ్డల బాధలను తొలగించే సమర్థుడో తండ్రి. మీరు మాత్రమే మీ బిడ్డల కన్నిటిని తుడిచే శక్తి కలిగిన దేవుడవు అయ్యా. మరణముండదు, దుఃఖముండదు, ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు అని మీరు సెలవిస్తూ వచ్చినారు. దేవా, మీరు ఏదైనా మాట ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి మీ మాట మీద ఆశ పెట్టుకుని జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, మా కన్నీటిని తుడిచే దేవుడుగా, మా పరిస్థితులను చక్కబెట్టే దేవుడుగా, ప్రతి కష్టాన్ని, శ్రమను, బాధను తొలగించే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన మా దేవా, ఈ సంవత్సరంలో మేము ఎక్కడైతే మీకు దుఃఖకరంగా ప్రవర్తించామో, ఏ విషయంలో అవిధేయతగా నడుచుకున్నామో, పాపం చేశామో, దయతో మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. పరిశుద్ధపరచండి. మిమ్మల్ని సేవించే గుంపులో మమ్మనుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన సంవత్సరం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానములను పొందుకునే కృపను మాకు దయచేయండి నాయన. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ జాలి, దయా, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమంతా బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయ్యుండండి దేవా. మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలకు ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. వారి అక్కరలు, అవసరతలు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో బిడ్డలకు మీరే గొప్ప సహాయం అందించమని, ప్రతి అక్కర, అవసరత, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపుటకు శక్తిమంతుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ దినమున ఎందరైతే బిడ్డలు రకరకాల సమస్యలతోటి, బాధలతోటి, శోధనలతోటి కృంగిపోతున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బాధ నుంచి, శ్రమ నుంచి, సమస్య నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డలకు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున వారు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండండి. చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రభా. ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచండి దేవా. శ్రేష్టమైన ఈవులను నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నిటినీ కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వివాహ విషయంలో బిడ్డలు తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా
మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా, శ్రేష్టమైనవి పొందుకునే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కటి గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. ఈనాడు సంతానం లేదని ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్వంత వారు బిడ్డల్ని ఎంతో నిందిస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించి గొప్ప సంతోషం వారి హృదయంలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున దేవా, గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గృహాలను వారికి అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రియులు లోన్స్ కోసం ఎదురు చూస్తుండగా వారి విషయంలో మీరే సహాయం దయచేయండి. లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగన అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతోటి, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి పక్షమున గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి కష్టాన్ని మీరు దీవించండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సహాయం చేయండి. అయ్యా, ఈ దినమున బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయండి ప్రవ్వా. దుష్టు నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి, అప్పుల సమస్యల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాపాడి భద్రపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.